రాష్ట్ర రాజకీయాల్లోకి రానున్న జయప్రద సెక్యులర్ పార్టీలో చేరతానని స్పష్టం. హిమాలయాల కింద ప్రళయం, భారీ విధ్వంసానికి ఆస్కారం. శివ సాయిబాబా గుట్టు రట్టు, బయటికొస్తున్న బాధితులు. గుక్కెడు నీటికి తప్పని తిప్పలు, గొంతు తడవాలంటే రైలు రావాల్సిందే. రాంపూర్ ఎంపీ జయప్రద తన రాజకీయ వేదికను ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కు మారుస్తోంది. ఈ నెలాఖరు వరకు ఏదో ఓ పార్టీలో చేరి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు జయప్రద. అన్ని పార్టీలు తమ పార్టీలో చేరమని ఆహ్వానిస్తున్నాయని, అయితే సెక్యులర్ పార్టీలోనే చేరి రాష్ట్రానికి సేవ చేస్తానని చెప్పారు. తన పుట్టినరోజును తిరుమలలో జరుపుకోవడానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. సంజయ్ దత్తుకు క్షమాభిక్ష పెట్టాలని మహారాష్ట్ర గవర్నర్ని కోరామన్నారు జయప్రద. ఈసారి ఈ యొక్క 5 సంవత్సరాలు మళ్ళీ ప్రజలకు సేవ చేయాలనేది, తెలుగు వారికి చేయాలనేది నా యొక్క ఆశ. కాబట్టి అది కూడా స్వామివారికి వినిపించాలని వచ్చాను. సో మెయిన్ డిసిషన్ ఐఎమ్ టేకింగ్ ఈ ఏప్రిల్ 30వ తారీఖు లోపల ఏ పార్టీ నుంచి అనేది ఒక కొలిక్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ మీ అందరినీ పిలవడం జరుగుతుంది. బికాజ్ అగైన్ మళ్ళీ నేను తిరుపతి వస్తాను. ఇప్పటి వరకు అయితే నేను అన్ని పార్టీలు ఐ రెస్పెక్ట్, అంటే వారు నన్ను పిలవడం, నన్ను ఆంధ్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కరు నన్ను రావాలనుకుంటున్నారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్ర ప్రజలకి నేను సేవ చేయాలని. సో దీంట్లో నేను సెక్యులర్గా ఉన్నటువంటి ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల్లో, ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎన్టీఆర్ నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, అలాగే ములాయం గారి పార్టీ దగ్గర నుంచి సెక్యులర్ పాలిటిక్స్ చేశాను. సో ఐ లవ్ టు బీ లైక్ దాట్. సంజయ్ దత్ ఈరోజు ఆయనకి ఇచ్చినటువంటి ఈ యొక్క శిక్షని నిజంగా చాలా బాధగా ఉంది. కాబట్టి గవర్నర్ గారి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈ పరిధిలో ఆయన ఏమైనా క్షమాభిక్ష పెట్టగలరేమోనని ఒక అపీల్, ఒక ఎంపీగా కాకుండా ఒక స్త్రీగా ఆ కుటుంబాన్ని పరిచయంలో ఉన్నటువంటి ఒక స్నేహితురాలుగా నేను కోరడం జరిగింది. ఆంధ్రాలో మాయమైన మావోయిస్టులు ఈశాన్యంలో పాగా వేసినట్టు కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. అసోంలో భారీగా మావోయిస్టు రిక్రూట్మెంట్లు జరుగుతున్నట్లు స్వయంగా ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్. నక్సలైట్లను అణిచివేయడానికి ఆంధ్ర తరహాలో గ్రేహన్స్ బలగాల్ని అసోం తయారు చేస్తోంది. మావోయిస్టులు తమ వ్యూహాన్ని మార్చారు. ఈశాన్యంలో నక్సలైట్ల కదలికలు ఎక్కువయ్యాయి. ఉల్ఫా, బోడో తీవ్రవాద సంస్థల కంటే అసోంను ఇప్పుడు మావోయిస్టు సమస్య కలవరు పెడుతోంది. ఆ 2 తీవ్రవాద సంస్థలు కార్యకలాపాలు తగ్గించగా నక్సల్స్ కార్యకలాపాలు మాత్రం ముమ్మరమయ్యాయి. అటవీ ప్రాంతం అధికంగా ఉండడంతో అస్సోంలో చాలా ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు మావోయిస్టులు. ఆంధ్రప్రదేశ్లో గ్రేహండ్స్ బలగాలు, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలో సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ ను ఉధృతం చేయడంతో మావోయిస్టులు కొత్త ఎత్తుగడతో ముందుకెళ్తున్నారు. ఈశాన్యంలో కార్యకలాపాలను పెంచారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు అస్సోం సీఎం తరుణ్ గొగోయ్. అస్సాంలో మావోయిస్టుల ఏరివేతకు కసరత్తు జరుగుతోంది. గ్రేహండ్స్ తరహాలోనే ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్రం నుంచి సాయం కూడా తీసుకుంటామని తెలిపారు సీఎం తరుణ్ గొగోయ్. అసోంలో పాగా వేయడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది. మావోయిస్టు సమస్యను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. అస్సాంలోని 4 జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు గుర్తించారు పోలీసులు. ఉల్ఫా తీవ్రవాదుల నుంచి నక్సల్స్ కు భారీగా ఆయుధాల సరఫరా జరుగుతోంది. చిక్బల్లాపూర్ శివసాయిబాబా లీలలు అనంతపురం జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దొంగ బాబా బండారం బయటపడడంతో అతడి నాటకాలు తెలిసిన జనం ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. శివసాయిగా చెప్పుకునే దేవేంద్ర అనంతపురం నుంచే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూశాడు. ఆ పాచిక పారకపోవడంతో వెంటనే తన మఖంను కర్ణాటకకు మార్చాడు. ఇప్పుడు మీరు చూస్తున్నదే శివసాయిబాబా మొట్టమొదటి ఆశ్రమం. అనంతపురం పట్టణ శివార్లలో ఉన్న చంద్రప్రియ నగరిది.
శివసాయి అవతారం ఎత్తిన దొంగ బాబా అసలు పేరు దేవేంద్ర. అనంతపురం జిల్లా బొమ్మనహళ్లి మండలం సింగనహళ్లి సొంత ఊరు. సాదాసీదా జీవితం గడిపే దేవేంద్రకు 2 భార్యలు. జనాల బలహీనతల్ని క్యాష్ చేసుకోవడానికి బాబా వేషం కట్టి శివసాయిగా పేరు మార్చుకొని అనంతపురంకి షిఫ్ట్ అయ్యాడు దేవేంద్ర. చంద్రప్రియ నగర్లో ఉచితంగా ఫ్లాట్ సంపాదించి చందాలతో ఆశ్రమం నిర్మించాడు. 2000 సంవత్సరం నుంచి 2 ఏళ్ల పాటు దేవేంద్ర మకాం ఇక్కడే. ఈ టైంలో స్థానికులను తన జిమ్మికులతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. గాలి నీరు లేకుండా పొట్టలో ఉంటానంటూ జనాల్ని నమ్మించాడు. నేను 10th ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇక్కడ బాగున్నాడని మనకు తెలిసింది. అప్పుడు వస్తూ ఉంటుంది కానీ ఇక్కడికి, కానీ అక్కడ ఐదో ఆక్సిజన్ పెట్టి 2 రోజులు పెట్టి లోపల ఉండి మరి బయటకు వచ్చేది ఇట్లా జిమ్మికులు చేస్తూ ఉండేవాడు. ప్లస్ ఆయన ఏమి ఇక్కడ పెద్దగా చేసిండేది అని ఊరికి అంతా ఉత్తుగా అంతా బావాగా చెప్పుకుని పైకి వచ్చినది అంతే. ఆయన మంచి బావాల్లో మొత్తం 99% బావాలు డూబ్ బావాలే ఉన్నారు. దయచేసి ప్రజలు నమ్మొద్దండి. పుట్టపర్తి సాయిబాబాను అందరి భావాలను బీట్ చేసి ఆయన హై స్టేజ్లో వెళ్ళిపోవాలని ఆయన అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన బండారం బయటపడింది. అనంతపురం వాసుల్ని బుట్టలో పడేయటం శివసాయి అలియాస్ దేవేంద్రకు సాధ్యం కాలేదు. జిమ్మికుల మాయాజాలం తెలిసి స్థానికులు ఆగ్రహించడంతో శివసాయి వెంటనే కర్ణాటకకు మకాం మార్చాడు. అనంతపురం వాసులు తన్ని తరిమేస్తే చిక్బల్లాపూర్లో వచ్చి పడ్డాడు. స్టేట్ మారడంతోటే మరో పెళ్లి చేసుకుని 3 భార్యలతో చిక్బల్లాపూర్ జిల్లాలోని హారోబందే గ్రామం చేరుకున్నాడు. హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేకి సమీపంలో ఓ కాంగ్రెస్ నాయకుడి సహాయంతో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. కర్ణాటకకు షిఫ్ట్ అయిన తర్వాత తెలివి మీరాడు దేవేంద్ర. పాములతో సయ్యాటలాడుతూ పబ్లిసిటీ పెంచుకున్నాడు. విభూతి రాలుస్తూ అందరినీ బుట్టలో పడేసుకున్నాడు. పుట్టపర్తి సాయిబాబాల వేషభాషలు హావభావాలు మార్చేసుకుని రాజకీయ నాయకుల్ని కూడా మంచి చేసుకున్నాడు. కర్ణాటకలోని శివసాయి ఆశ్రమంలో జరిగే అక్రమాలన్నీ TV9 ఒక్కొక్కటిగా బయటపెట్టడంతో ఇతగాడి బండారం బయటపడింది. ఆడవారు కనిపిస్తే చాలు లొంగ తీసుకోవాలని తప్పించే దొంగ బాబా కెమెరాకు అడ్డంగా బుక్ అయ్యాడు. ಅಯ್ಯೋ ನೀವು ನಾವು ಕೈ ಹಾಕೋದಿಲ್ಲ ಸ್ವಾಮಿ. అయ్యో సెటిల్మెంట్లకు వేదికైన ఈ ఆశ్రమంలో చీకటి బాగోతాలకు లెక్కే లేదు. TV9 ఆపరేషన్లో నిజాలు వెలుగులోకి రావడంతో శివసాయి హఠాత్తుగా మాయమయ్యాడు. ప్రస్తుతం పోలీసులు దొంగబాబా ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వాళ్ళు రైలు కోసం ఎదురు చూస్తారు, కానీ ఉన్న ఊరు విడిచి ఏ ఊరు వెళ్లరు. ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో ట్రైన్ ఎక్కరు. ఒక్కరోజు రైలు కూత వినకపోతే వాళ్లకు గుండెకోటు తప్పదు. రైలు మిస్ అయితే కన్నీళ్లు తప్పవు. ఒక్కరోజు రైలు రాకపోయినా దాహం తీరదు. ఈ దాహం తీరనిది, ఈ ప్రయాణం ఆగనిది. బతుకుబండి నడవాలంటే రైలు బండి రావాల్సిందే. ఈ ఊరికి రైలొస్తేనే మంచినీళ్ళొస్తాయి, లేకుంటే కళ్లల్లో నీళ్లొస్తాయి. ఒక్కరోజు రైలు రాకపోయినా, రైలు మిస్ అయినా కన్నీటితోనే గొంతు తడుపుకోవాలి. ఇది ఓ ఊరి వ్యధ, నిత్య నరకంగా మారిన కన్నీటి కథ. ప్రకాశం జిల్లా దొనకొండలో తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు మంచినీడు దొరకని పరిస్థితి దాపురించింది. దీంతో బిందెడు మంచినీటి కోసం జనం పక్క ఊరికి పరిగెత్తాల్సి వస్తోంది. మార్కాపురం డివిజన్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి.
దొనకొండలో కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు మూలన పడ్డాయి. మంచినీటి చెరువు పూర్తిగా ఎండిపోయింది. దొనకొండ మండలం చందవరం జలాశయానికి రావలసిన సాగర్ నీటిని అధికారులు విడుదల చేయలేదు. దీంతో దొనకొండ జనం ఇలా రైలెక్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్జలకొండకు వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒక్కొక్కరు 5 నుంచి 10 బిందెలు తీసుకుని గజ్జలకొండకు వెళ్లి మంచినీళ్లు నింపుకొని తిరిగి దొనకొండకు చేరుకుంటున్నారు. బతుకు బండి నడవాలంటే ఇలా రోజు రైలు బండి ఎక్కి నీళ్లు తెచ్చుకోవలసిందే. నీళ్ళు రావటం చాలా ప్రాబ్లం ఉంది. మేమంతా గజ్జలకొండకి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటూ ఉంటాం. ప్రతిరోజు ఈ బండికి వెళ్తాం, తర్వాత బండిలో వాటర్ తీసుకొస్తాం. నీళ్ళకి చాలా అవస్థ పడుతుంది. ప్రతిరోజు వచ్చి గజ్జలకొండ వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నాం సార్. మాకు మామూలుగా మా ఏప్రిల్లో కట్ చేసే నీళ్లు మార్చి నెలలో కట్ చేయడం వల్ల చాలా అవస్థలు పడుతున్నాయి సార్. దీనివల్ల రోజు బండి ఫుల్ రష్గా ఉండడం వల్ల ఎక్కలేకపోతున్నాం కూడా సార్. ఇప్పటికైనా మా కష్టాలు అర్థం చేసుకుని అధికారులు మాకు నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ప్రతి ఏడాది వేసవిలో ఇలా నీటి కష్టాలతో తాము కన్నీటి పర్యంతమవుతున్నా పట్టించుకునే నాదుడే లేకపోయాడని దొనకొండ గ్రామస్తులు విమర్శిస్తున్నారు. తాగునీటి సమస్య తీర్చకపోతే గ్రామం నుంచి వలస పోవలసిందేనని వాపోతున్నారు. దొనకొండ మండలం నుంచి వేరే మండలాలకి నీళ్ళు వెళ్తున్నాయండి. దొనకొండ మండలం హెడ్ క్వార్టర్కి మాత్రం నీళ్ళు రావట్లేదు తాగడానికి. చాలా అవస్థలు పడుతున్నాం. చూస్తున్నారు కదా మీరు కూడా. అనుకొని మేము నీళ్ళకి వస్తున్నామండి. పనులు ఒక రోజు వరకు మొత్తం నీళ్ళకే కేటాయిస్తున్నాం మేము. కేవలం మంచినీళ్ళ కోసం మేము గజ్జలకొండకి ప్రతిరోజు ట్రైన్కి వస్తుంటామండి. ట్రైన్కి వచ్చి మళ్ళీ రిటర్న్ ట్రైన్కి మళ్ళీ వెళ్తుంటాము. ఇక్కడ నుంచి నీళ్లు పట్టుకొని కేవలం ఏంటంటే అక్కడ నాయకులను కూడా అడిగాము మేము, ఇక్కడ నీళ్లు మాకు రావటం లేదని. అంటే మీకు చెరువులు నిండలేదయా, ఆ చెరువుల్లో నీళ్లు లేవు, మేమేం చేయాలి అని చెప్తా ఉన్నారండి వాళ్ళు. కనీసం ఇప్పుడు నెల నుంచి మాకు నీళ్ళు లేవు. ఈ గజ్జలకొండ స్టేషన్కి వచ్చి ఇక్కడ పట్టుకొని మళ్ళీ బండి కోసం మళ్ళీ కాసుకొని ఉంటామండి. బండికి మళ్ళీ రిటర్న్లో మేము నీళ్ళు తీసుకుని వెళ్తా ఉంటాం. ముందు చూపు లేని ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్య ధోరణికి దొనకొండ వాసులు అల్లాడిపోతున్నారు. గ్రామంలో తాగునీరు సరఫరా చేయలేని ప్రభుత్వం అధికారులు సిగ్గుతో తలదించుకోవాలి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి రోజు రైలెక్కి నీళ్లు తెచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితి నుంచి ప్రజలను కాపాడాలి. చరిత్ర ఘనం, అభివృద్ధి శూన్యం. రాజులేలిన నాటి ప్రాంతం ఇప్పుడు రాళ్ల దిబ్బగా మారింది. ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం అట్టడుగున జీవిస్తోంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న దేవరకొండను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మళ్లీ ముందుకొస్తోంది. పక్కనే జీవజలం ప్రవహించే కృష్ణమ్మ, పరివాహక ప్రాంతమంతా ఖండపుష్టి కలిగిన నేలమ్మ, పచ్చని చెట్లు పరుచుకున్న విశాలమైన అటవీ ప్రాంతం. ప్రకృతి వనరులతో సంపద్వంతమైన ప్రాంతంలో ప్రజలు సిరి సంపదలతో తులతూగాలి. కాని నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలో అభివృద్ధి ఛాయలు కానరావు. రాష్ట్రంలో అత్యంత వెనకబడిన ప్రాంతాల్లో నల్గొండ జిల్లా దేవరకొండ కూడా ఒకటి. దీని పక్కనే ఉన్న మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోనూ గిరిజన జనాభా అధికంగా ఉంది. పేదరికం వల్ల ఆడపిల్లల అమ్మకాలే కాదు, పుట్టిన ఆడ శిశువుల్ని తల్లులే చంపిన ఘటనలు ఈ ప్రాంతంలో అనేకం వెలుగులోకొచ్చాయి. పక్కనే కృష్ణమ్మ పరిగెత్తుతున్నా గొంతెండుతున్న దౌర్భాగ్యం ఈ ప్రాంతాలది. అందుకే ఈ 3 ప్రాంతాలను కలిపి దేవరకొండ కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చింది. ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని, త్వరగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తొలినాళ్లలో ఈ ప్రతిపాదన ముందుకొచ్చింది. 2005లో దేవరకొండ, అచ్చంపేట ప్రాంతాల్లో గిరిజన జీవన స్థితిగతులపై ప్రభుత్వం సర్వే కూడా చేయించింది. ఆ తర్వాత ఈ ప్రతిపాదనపై వెనక్కి తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన 8 రెవెన్యూ డివిజన్లలో దేవరకొండ కూడా ఉంది. అయితే రెవెన్యూ డివిజన్ల కంటే జిల్లాగా ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటున్నాయి గిరిజన సంఘాలు. దేవరకొండ మరియు
మహబూబ్ నగర్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైనటువంటి వాటిని ఈ రెండింటిని కలిపి గిరిజనులకు ఒక ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయటమే కాకుండా ఐటీడీఏ ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే గిరిజనులకు ప్రత్యేక జిల్లా అనేది ఏర్పాటు చేసినట్లయితే తద్వారా గిరిజనులు కూడా చైతన్యం అనేది వచ్చి ఈ ఆడపిల్లలను ఏదైతే అమ్ముకుంటున్నారో వాళ్ళు చైతన్యం రావడానికి ఈ ప్రభుత్వం సహకరించి ఐటీడీఏ మరియు గిరిజన జిల్లాను ఏర్పాటు చేసినట్లయితే గిరిజనులు కూడా తప్పకుండా అభివృద్ధి చెందుతారని. నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతానికి చాలా వెనుకబడిన ప్రాంతము. మాడ పరిధిలో ఉండడం వల్ల నిధులు సరిగా రాకపోవడం వల్ల గిరిజన ప్రాంతంలో ఆడపిల్లలను అమ్ముకోవడం జరుగుతుంది. చాలా అభివృద్ధి చెందకపోవడం చాలా దారుణంగా ఉంది. కాబట్టి నల్గొండ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలను కలిపి ప్రత్యేకంగా గిరిజన జిల్లాగా ప్రకటించి అందులో ఐటీడీఏగా ప్రకటించడం వల్ల గిరిజనులు కొద్దిగా అభివృద్ధి చెందడంతో ఇతర జిల్లాలతో పాటు ఈ జిల్లాలకు కూడా కొద్దిగా అభివృద్ధి చెందడం కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. దేవరకొండ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉంది. 700 సంవత్సరాల కిందట రేచర్ల పద్మనాయక వంశీయులు దేవరకొండను పరిపాలించారు. ఆ తర్వాత కొంతకాలం వెలమరాజుల పాలనలో ఉన్న దేవరకొండ దుర్గం సామంత రాజ్యంగా కొనసాగినట్టు చరిత్ర వెల్లడిస్తోంది. చిట్ట చివరగా రావు మాధవరావు, రావు లక్ష్మణరావు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు 15వ శతాబ్దికి చెందిన ఖిలాఖైసత్ చెప్తోంది. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన దేవరకొండ ప్రాంతాన్ని పక్కనే ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలోని వెనకబడిన గిరిజన ప్రాంతాలతో కలిపి జిల్లాగా ఏర్పాటు చేస్తే గిరిజనులు అభివృద్ధి చెందుతారన్నది విద్యావేత్తల అభిప్రాయం. దేవరకొండ జిల్లా వస్తే అక్కడ గిరిజనుల్లో ఆశలు చిగురిస్తాయి, అభివృద్ధి పడం నడుస్తుంది. అభివృద్ధి పనులు ప్రయాణించాలంటే దానికి ఏకైక మార్గం దేవరకొండ జిల్లా కావటమే. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే అక్కడ జిల్లా అయితే మాత్రం ఐటీడీఏ అనే ఒక అభివృద్ధి కార్యక్రమం ద్వారా మనం ముందుకెళ్తాం. అలాగే అభివృద్ధి పదంలో పయనిస్తే తప్పకుండా ఇలాంటి అరికట్టి ఇంకా ముందుకు సాగొచ్చని చెప్పి ఒక ఆశ అక్కడ గిరిజన లంబాడ తెగల్లో ముఖ్యంగా ఉన్నది. మెయిన్ మీ దేవరకొండ జిల్లా కావటం వల్ల ఒక్క పథకాలు కేంద్ర రాష్ట్ర అనేక పథకాలు కూడా అక్కడ అభివృద్ధికి నోచుకుంటాయి. అక్కడ అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. కొత్తగా జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన వస్తే దేవరకొండ జిల్లా కోసం కృషి చేస్తామంటున్నారు స్థానిక ఎమ్మెల్యే. ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటుకి రాష్ట్రపతిని కూడా కలుస్తామంటున్నారు. ఇప్పటికే దేవరకొండ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో చాలా పెద్ద జిల్లాలు ఉన్నాయి కాబట్టి జిల్లాలో నూతనంగా కొత్త జిల్లాలు ఏర్పడేటువంటి సందర్భంలో తప్పకుండా ఈ గిరిజన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం చాలా ఇటు కల్వకుర్తి కానీ మహబూబ్నగర్లో ఉన్న ప్రాంతం కానీ దేవరకొండ నల్గొండ జిల్లాలో ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాబట్టి గిరిజనులు అత్యధికంగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి ప్రాంతం కాబట్టి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కొత్త జిల్లాలు ఏర్పడితే మాత్రం తప్పకుండా దేవరకొండను ఒక జిల్లాగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనం చూస్తాం. అత్యధికంగా బాగా వెనకబడిన గిరిజన జనాభా ఉన్నా ఈ ప్రాంతంలో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ లేదు. దీంతో ప్రభుత్వ పథకాలు, గిరిజనులకే ప్రత్యేకించిన నిధులు పూర్తి స్థాయిలో వీళ్ల దరికి చేరడం లేదని ఏ ఊరు వెళ్లినా కనిపిస్తుంది. ప్రత్యేక జిల్లా ఏర్పాటే వెనకబాటు నుంచి గిరిజనుల విముక్తికి మార్గమంటున్నారు మేధావులు, గిరిజన నేతలు.